సీమకోడి పిల్లలు మా బ్రదర్ అన్నీ ఇటు దిక్కున ఉన్నాయి, పైన ఉన్నాయి, ఇటు ఉన్నాయి. పైన జారీలు చేయించిన చూడండి బ్రదర్. ఇది ఒక అంతస్తు పైన, ఈ 2 అంతస్తు, ఇది 3. ఇప్పుడు ఎగిరి ఈ స్టాండ్ల మీద ఇది సోల మీద పంటనే రేపు ఇటు వెళ్ళిపోతాయి, పైకి వెళ్ళిపోతాయి. నేచురల్గా ఈ పైన పండుకునే అలవాటు ఉంటుంది. మనం గూడు కట్టినప్పుడు ఏం చేయాలంటే వాటి పైన కొన్ని 2 కట్టెలు వేసుకోవాలి. పిల్లలు తక్కువ ఉంటే వాటి మీద ఎగిరి పండుకుంటాయి. నేచురల్గా మనం వీటిని సాదే పద్ధతులనే సాదుకోవాలి. ఇది పైన ఈ 2 వైపులా ఉన్నది బ్రదర్, ఇంకా ఇటు ఉన్నది పిల్లలు, ఇటు ఉన్నది, ఇటు ఉన్నది. ఎట్లా స్టాండ్ చేయించిన అంటే ఒకేసారి ఒక 300-400 పిల్లలు ఇలా ఉండిపోతాయి మన దగ్గర. ఇటు సైడ్ ఉన్నది, తర్వాత ఇటు సైడ్ ఉన్నది, 2 వైపులా ఉన్నది ఈ స్టాండ్. ఇట ఇది ఆగస్టు నెల వానలు పడుతున్నాయి కదా, తీవ్రమైన వర్షాలు పడుతున్నాయి కదా, రోజు వర్షాలైనాయి. జూలై నుంచి స్టార్ట్ అయితే ఇప్పటిదాకా వర్షాలే బ్రదర్, వర్షాలే వర్షాలే వర్షాలే, డైలీ వర్షాలే. అంతేనా? ఒక్క లైట్ సరిపోతుంది, వీటికి ఎక్కువ హీట్ తీసుకోవి న్యాచురల్గా. ఒక్క లైట్ ఉన్నది, ఇది పైన ఉన్నదా సరిపోతుంది. ఒక లైట్ ఎక్కువ హీట్ తీసుకోవి. ఎలాంటి పరిస్థితులైనా బతికే సర్వే చేసే హెల్త్ కండిషన్ కలిగి ఉంటాయి. వీటికి వైరస్ రాదు, రోగాలు రావు వీటికి. ఈ బ్రీడ్ నా దగ్గర ఉన్న ఈ బ్రీడ్ సీమకోళ్ళవి 2 కేజీల వరకు సైజు పోతాయి బ్రదర్. ఇవి పావుదక్కువ 2 కిలోలు, 2 కిలోలు, 3 నెలల్లో 2 కిలోలు వస్తుంది. కిలో వస్తుంది 3 నెలల్లో. తర్వాత ఇంకో నెల పెంచుకుంటే ఆ తర్వాత స్పీడ్లో సైజుకి వచ్చేస్తాయి. 3 నెలల తర్వాత స్పీడ్లో సైజుకి వస్తాయి. దానా తింటే కదా, దానా తిన్నంత పెరుగుతాయి. దానా ఎక్కువ తింటే కదా. తోకలు ఈకలు అన్నీ వచ్చేసినాయి చూసిండ్రా. కొన్ని తెల్ల పిల్లలు ఉన్నాయి ఆడ, వైట్ అండ్ వైట్, తెల్ల పావురం లెక్క. అట్లా పోతాను చూడు, అట్లా అట్లా కొసకపోతాను. ఇలా కొన్ని ఉన్నాయి తెల్ల పిల్లలు, ఒక ఆడకూడ 4-5 ఉన్నాయి. ఇక ఇక్కడ ఒకటి ఉన్నాయి తెల్ల పిల్లలు, కొన్ని వచ్చినాయి. అవైతే ఇవ్వాలన్నా చూసి అడగొద్దు, మళ్ళా నేనే తీయను. అయితే అది పెద్దగా అయిందాక కమర్షియల్ రేట్లు అమ్ముడుపోతాయి. ఎవరైనా ట్రాన్స్పోర్ట్ కావాలంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ఇస్తాం. తెలంగాణ అయితే ట్రైన్ సౌకర్యాలు ఉన్న కాడికి అంతటే వస్తాయి, కానీ బస్సు రూట్లు ఉన్న కాడికి 100 కిలోమీటర్ల లోపు అయితే తీసుకొచ్చి ఇస్తాం. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మీయే ఉంటాయి. ఎంత దూరం వస్తావు అంత దూరం బస్ ఛార్జెస్ మీదే ఉంటాయి. పంపించిన మనిషికి 200-300 ఇవ్వాల్సి వస్తుంది. అది సపరేట్ ఇవ్వాలి, మీరే ఇచ్చుకోవాల్సి వస్తుంది. అంటే 100 కిలోమీటర్లు అంటే నార్మల్ అంతా కలిపి ఒక 500 అవుతాయి అనుకోరాదు. ట్రైన్లో కూడా మాకు అంతే అవుతున్నాయి, మీకు అంతే అవుతాయి. తీసుకొచ్చి ఇవ్వాలంటే ఒక మనిషి రావాలి పోవాలి. 100 కిలోమీటర్ల పరిధిలో అయితే తీసుకొచ్చి ఇస్తాం. అవతల మీరు ఇంకా దూరం ఉన్న వాళ్ళు అయితే 100 కిలోమీటర్ల అవతల దూరం ఉన్న వాళ్ళు అయితే మీరు అక్కడి నుంచి కొద్దిగా దగ్గర రావాలి, మేము మీ దగ్గరికి కొంత వస్తాం. అట్లా టైం సేవ్ అవుతుంది అన్నట్టు. ఉదాహరణకి నిర్మల్ నుంచి ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు. నిర్మల్, బోధన్ ఆ సైడ్ ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు. భూపాలపల్లి, కాళేశ్వరం, ఇలా చాలామంది అక్కడి నుంచి అడుగుతూ ఉంటారు. నిజామాబాద్, రంగారెడ్డి, ఈ సైడ్ వాళ్ళు అడుగుతూ ఉంటారు బ్రదర్. కొంత మేము దగ్గరికి వస్తే మీరు కొంత అక్కడి నుంచి ఇటు దగ్గర రావాలి. లేకపోతే ఒక మనిషి రంగారెడ్డికో చేవెళ్ళకో ఎట్లా రాగలుగుతారు? ఇవన్నీ మీరు ఆలోచన చేసుకొని
కొంత మీరు ఇసుంటి వస్తే మేము కొద్దిగా మీ దగ్గరికి వస్తాం. హైదరాబాద్కి అయితే నార్మల్గా ఎప్పుడు వస్తూ పోతూనే ఉంటాం, కానీ ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, తెలంగాణ అంతటికి ట్రాన్స్పోర్ట్ ట్రైన్ రూట్ ఉన్న కాడికి పంపిస్తాం. అక్కడి నుంచి మీరు తీసుకోవాల్సి వస్తుంది. 10 జతలు అయితే ట్రాన్స్పోర్ట్ బ్రదర్, 10 జతల కన్నా తక్కువ అయితే ట్రాన్స్పోర్ట్ లేదు. ట్రాన్స్పోర్ట్ దూరం ఉన్న వాళ్ళకు 10 జతలు తీసుకోవాలి అంటే 20 పిల్లలు తీసుకోవాలి. మరి ఒక 5 పిల్లలు ట్రాన్స్పోర్ట్లో ఎట్లా వేయాలి బ్రదర్? వేయలేము కదా. చిన్న బాక్స్ అది, దీనికి బాక్స్ బందోబస్తు కట్టవలసి వస్తుంది. ఇది వీటికి మీట్ ఎట్లుంటుందని అడుగుతారు చాలామంది, కామెంట్లు అడుగుతారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి అందరికీ వీటి గురించి తెలుసు, బాగా ఇష్టంగా తింటారు వాళ్ళు. ఇటు ఉన్నాయి బ్రదర్, ఇటు ఉన్నాయి, పైన అక్కడ దాకా ఉన్నాయి, ఇటు ఉన్నాయి. అంటే ఇది పెద్ద జాలి, ఇది చాలా పెద్ద జాలి. ఇది మెడలకు బాగానే ఉన్నాయి, పిల్లలు ఉన్నాయి. ఇక నేను ఈ వానాకాలంలో పిల్లలు అయితే తెప్పియలేను బ్రదర్. ఇప్పుడు ఉన్నప్పుడే మీరు ఆర్డర్ ఇచ్చుకుంటే ఇచ్చేస్తాం. అయితే 10 జతలు అంటే 20 జతల కన్నా ఎక్కువ తీసుకోవాలి. అంటే మేము 50 పిల్లలు తీసుకున్న వాళ్ళకు రేట్ చాలా తక్కువ పడుతుంది. 50 పిల్లలు మినిమం తీసుకున్న వాళ్ళకు చాలా ధరలు తక్కువ పడుతుంది. 50 పిల్లలు తీసుకోవాలి మినిమం. 150 తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, లేదు తీసుకుంటారు, వాళ్ళు కూడా ఉన్నారు, తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకు ధర తక్కువనే ఇస్తాం. వానాకాలంలో లైట్ల కింద పెట్టి వీటిని చిన్న పిల్లలు కదా, ఇవి వచ్చినప్పుడు నార్మల్గా కోడి పిల్ల కన్నా తక్కువ సైజులో ఉంటాయి. నార్మల్గా సీమకోడి గుడ్లు చిన్నగా ఉంటాయి, పెద్ద నాటుకోళ్ళ గుడ్ల లెక్కనే తొలచూరు గుడ్లు ఉంటాయి, అట్లా ఉంటాయి, చిన్నగా ఉంటాయి గుడ్లు. ఇవి చాలా చిన్నగా అంటే చిన్నగా కావు, పంజం కోడి గుడ్ల సైజులో అట్లా ఉంటాయి. ఇవి చాలా చిన్నగానే ఉంటాయి. పిల్ల ఇది పుట్టినప్పుడు నార్మల్ సైజు ఇది 25 గ్రాముల నుంచి 30 గ్రాముల లోపే బరువు ఉంటుంది కదా. ఇవి చాలా చిన్నగా ఉంటాయి పిల్లలు, చాలా చిన్నగా ఉంటాయి. వీటిని పెంచాలంటే కొద్ది వానాకాలంలో చాలా కష్టమైంది మాకు. ఇప్పుడు ఇది పేపర్ ఉన్నది బ్రదర్, ఇది పేపర్ డైలీ 2 సార్లు పేపర్ మారుస్తే కిలో పేపర్ ఒకేసారి పోతుంది. ఇది 3 మడతలు వేయాలి బ్రదర్. దీనికి పేపరు 3 మడతలు వేసుకోవాలి, ఎందుకంటే అది బీట్ వేస్తే కదా అయ్యే తింటాయి అవి. అది అందుకే ఆలోచన చేసి 3 మడతలు వేసుకోవాలి. పేపర్ తడిసి ఖరాబ్ అవుతుంది. నీళ్ళు మాత్రం ఎండాకాలంలో అయితే 3 సార్లు మార్చుకోవాలి, హీట్ అయితే నీళ్ళు కాబట్టి లైట్ వేడికి. చలికాలంలో అయితే ఏం కాదు, ఇప్పుడు వానాకాలంలో 2 సార్లు మార్చుకోవచ్చు. అంటే చిన్నపిల్లలప్పుడు అయితే డైలీ 3 సార్లు మార్చుకోవాలి. కొద్దిగా పెద్దగానే కదా ఇబ్బంది ఏముండదు వీటికి. ఇక పొద్దున సాయంత్రం మార్చుకుంటే సరిపోతుంది. ఈ మీట్ విషయానికి వస్తే నాటుకోడి కన్నా ఈ మీట్ చాలా బాగుంటుంది బ్రదర్. నాటుకోడికి దీనికి సంబంధం ఏముండదు. నాటుకోడిలోనన్నా కొద్దిగా బిసానా అది ఉంటుంది కదా, ఇంట్లో ఏముండదు, బిసానా అనేది ఉండదు బ్రదర్. నేచురల్గా ఎంత పర్ఫెక్ట్ మీట్ అంటే ఇది ఇక కంజు పిట్టల తర్వాత ఈ మీటే బాగుంటుంది బ్రదర్. కంజు పిట్టల మీటు, దాని మటను, కంజు పిట్టలది ప్రపంచంలో దాన్ని మించిన మటన్ ఏది లేదు. ఆ తర్వాత ఇదే లెక్క. దీని తర్వాతనే ఏదైనా కూడా నాటుకోడి అయినా, నాటుకోడికి ఇది సెకండ్ ప్లేస్. ఇది మీట్ తినాలంటే చాలా అదృష్టం ఉండాలి బ్రదర్. జీవితంలో ఒకసారైనా దీన్ని మీట్ తినాలి, జీవితకాలం గుర్తుండిపోతుంది బ్రదర్. అంత బాగుంటుంది దీని మటన్. అన్ని గసారాలు వేసి వండాలి. కానీ న్యాచురల్గా ఇది అడవి పక్షి జాతికి సంబంధించిన కోడిగా, అది అడవులల్లో పెరుగుతాయి కదా. ఇది మొత్తమే అడవి జాతికి సంబంధించింది, నాట్ ఈజ్ పబ్లిక్ కాదు, మొత్తం అడవులల్లో ఉండే జాతులు ఇవి. కోళ్ళ లెక్క కాదు ఇది. ఆకు, అలము, గరక, గడ్డి, ఏర్లు, అవి చిన్న గడ్డి ఏర్లు అన్నీ పిక్కని తింటాయి. ఇది దానకన్నా ఫ్రీ రేంజ్లో పెరగడమే వీటికి ఇష్టపడతాయి. మన దానా ఖర్చు మన జేబులో ఒక్క రూపాయలు ఇవ్వకున్నా కూడా బయటకు వదిలేస్తే ఇవి బతికేస్తాయి.
ఒకరోజు ఒక్క దానా గింజ కూడా వేయవలసిన అవసరం ఏమి లేదు వీటికి. ఒకసారి మీ ఇంట్లో అలవాటు అయినాయి అంటే మీ చుట్టే తిరుగుతాయి. గుడ్లు మాత్రం 6 నెలలు పెడతాయి ఇవి. అంటే సహజంగా బాగా పెద్దగా జాగా ఉన్న వాళ్ళకైతే బయట గుడ్లు పెట్టి పిల్లలు తీసుకొని ఇంటికే వచ్చేస్తాయి నెల రోజుల తర్వాత. అంటే పిల్లలు 30 గుడ్లు పెట్టి కూర్చుంటాయి బ్రదర్. ఇవి కూర్చొని ఆడ మగ 2 కలిపి కూర్చుంటాయి. ఒక దాని తర్వాత ఒకటి పొదుగుతుంది గుడ్లు ఒక రోజు డైలీ. నేచురల్గా 30 గుడ్లు 40 గుడ్ల తర్వాత కూర్చొని పిల్లలు తీస్తాయి. ఆ ఇంటికి తీసుకొచ్చి ఒక నెల రోజులు కూడా పట్టాయి బ్రదర్. 15 రోజులే తీసుకొని తిరుగుతాయి. ఏమంటే మళ్ళీ గుడ్ల మీద కూర్చుంటాయి. అవి మళ్ళీ గుడ్లు పెడతా ఉంటాయి, మళ్ళీ పిల్లలు తీస్తూ ఉంటాయి. ఇట్లా నార్మల్గా ఇవి గుడ్లు పెట్టే ఏజ్ ఏంటంటే వీటికి 6 నెలలు క్రాస్ అయిపోవాలి బ్రదర్. 6 నెలలు 5 నెలలు అన్నా మొత్తం క్రాస్ అయిపోవాలి. 5 నుంచి 6 నెలల క్రాస్ అయిపోయిందంటే అవి గుడ్లకు వస్తాయి. నార్మల్గానైతే ఇవి ఈ చినుకులు పడడం మొదలైనాకనే గుడ్లు వస్తాయి వానాకాలం. ఇప్పుడు ఈ ఫస్ట్ సీజన్లో గుడ్లు వచ్చినాయి ఆ పిల్లలు. మళ్ళా ఎండాకాలం చివరి దాకా పెడితేనే ఉంది. ఎండాకాలం చాలా ముదురు ఎండలు వచ్చే టైంకి గుడ్లు బంద్ చేస్తాయి కదా. ఎలాంటి చలికాలంలో వీటి గుడ్లు నీళ్ళలో తడిచినా కూడా పిల్లలు వస్తాయి బ్రదర్. ఈ 2 ఉన్నాయి చూసిన వైట్